మునుగోడులో 14 రకాల ఉద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికార టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేత ఉపాధ్యాయ సంఘ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నిర్లక్ష్యం చేయడం వల్లే ఉద్యోగులందరూ నష్టపోయారని తెలిపారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రభుత్వం గొప్పలు చెప్తున్నప్పటికీ 8 ఏళ్లుగా ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు లేవని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకునేందుకే ప్రభుత్వానికి ఉద్యోగులు గుర్తొస్తారంటున్న హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. డెఫినెట్ గా మునుగోడులో ఉన్నటువంటి మునుగోడులో ఓటర్గా నమోదైనటువంటి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఉద్యోగి, పెన్షనరు, ఆర్టీసీ కార్మికుడు, చివరాఖరికి పోలీసు ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కే ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే నేను చెప్పిన ఇందాకటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళే. అంటే ఇలా ఉద్యోగాలు పొందినందుకు నేను వేయడం అనలేదు. కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ చదువుకున్న సార్థకతకు ఉద్యోగాలు ఇచ్చి అవకాశాలు కల్పిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మనం గొంతెమ్మ కోరికలు కోరలేదు. మనకు ఏపీ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి సంక్షేమం ఏదైతుందో మనకు రావాల్సినటువంటి డిఏలు ఈరోజు డిఏలు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ప్రతి దీపావళికి ఎంత ఆర్థిక లోటున్న రాష్ట్రమైనా కూడా డిఏ ఇచ్చి దీపావళి సంబరాలు జరుపుకోమనే ప్రభుత్వాలను గతంలో చూసినాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే డిఏల కోసం కూడా అడుక్కోవాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా 60 నెలల పిఆర్సీలో 36 నెలలు జీరో అయి లాస్ కావాల్సి వచ్చింది ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనరు. అంటే దాదాపు సగటున ఒక్కొక్క ఉద్యోగి, ఒక పెన్షనర్, ఒక ఉపాధ్యాయుడు 6 నుంచి 7 లక్షలు వ్యక్తిగతంగా నష్టపోవడం జరిగింది. పోనీ ఆర్థికపరమైన అంశాలు అటు ఉంచితే కనీసం ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి ఆత్మగౌరవం లేదు, వాళ్లకు బదిలీలు లేవు, ఆ ప్రమోషన్స్ లేవు. ఇక నిన్నదాకా మొన్న ఆర్టీసీ ఉద్యోగుల గురించి కేటీఆర్ గారు గొప్ప చెప్పిండ్రు, నేను 2 డిఏలు ఇస్తున్నా అని చెప్పేసి. అయ్యా 7 డిఏలు బకాయి ఉంటే నువ్వు 2 డిఏలు ఇస్తున్నావు అంటే 4 ఏళ్లుగా ఇవ్వాల్సినటువంటి డిఏలను ఇలా ఎన్నికల కోసం సర్క్యులర్ రిలీజ్ చేసి అది ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నావు, ఏ టైంలో ఉన్నటువంటి డిఏ పెండింగ్ది నువ్వు ఇవ్వబోతున్నావు కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అదే ఆర్టీసీ కార్మికులకు 2 పిఆర్సీలు బకాయి ఉంది. ఒక పిఆర్సీ 50% అమౌంట్ బాండ్ రూపేణా ఇచ్చి సెప్టెంబర్ 2021 రోజు బాండ్ మెచ్యూర్ అయింది. ఇవాళ సెప్టెంబర్ 2 మునుగోడులో ఓటర్లను మభ్యపెట్టి ఇక ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళకు అంటే పిఆర్సీ కూడా కనీస పిఆర్సీ కూడా అమలు చేయడం ప్రభుత్వంకి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మునుగోడు బైపోల్లో ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఓటు వేయొద్దని చెప్పేసి కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో అమ్మా న్యూస్, గాంధీ భవన్ నుంచి.